మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా బిజీ అయ్యాడు. తర్వాత 5 సినిమాలు కమిట్ అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ హాలీవుడ్ అవెంజర్స్ లో సూపర్ హీరోగా తను కనిపించబోతున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా అవెంజర్స్ లో సూపర్ హీరోగా కనిపించేందుకు తహతహలాడుతున్నారు. హాలీవుడ్ లో ప్రత్యేక పిఆర్ టీం పెట్టుకున్నాడన్నారు. కట్ చేస్తే పాన్ ఇండియాని ఎక్కువగా షేక్ చేస్తోంది తెలుగు హీరోలే అవడం, అందులో ఎన్టీఆర్ స్వింగ్ లో ఉండడంతో పాటు యంగ్ అవ్వడం వల్లనే తనకే ఎక్కువ అవకాశాలున్నాయని అన్నారు. అవెంజర్స్ లో నిజంగా ఎన్టీఆర్ ఒక ప్రత్యేక పాత్ర వేస్తే తనే ఇండియా తరపున తొలి సూపర్ హీరో అయినట్టన్నారు. హిస్టరీ క్రియేట్ అయినట్టే అన్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏమైంది? ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ నిజంగా జరిగేందుకే 90% పైనే అవకాశాలున్నాయన్నారు. ఇంకా ఆ సంగతి తేలలేదెందుకు? డిసెంబర్లో క్రిస్మస్ స్పెషల్గా ఏదైనా బిగ్ సర్ప్రైజ్ రాబోతోందా? హ్యావ్ ఎ లుక్. హాలీవుడ్లో చైనీస్ని సూపర్ హీరో పాత్రలో చూశాం. కొరియన్లను సూపర్ హీరోలుగా లేదంటే మరో లీడ్ రోల్స్లో చూశాం. ఆఖరికి ఆఫ్రికన్స్ని కూడా సూపర్ హీరోలుగా చూశాం. ఎటొచ్చి ఇండియన్ హీరోలే ఇంతవరకు హాలీవుడ్ సినిమాల్లో సూపర్ హీరోగా కనిపించలేదు. 145 కోట్లపైనే ఉండే ఇంత పెద్ద మార్కెట్ని వదులుకోవడానికి హాలీవుడ్ సిద్ధంగా లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇండియన్ని సూపర్ హీరోగా మార్చాలని మార్వెల్ స్టూడియో ఫిక్స్ అయింది. అసలు మన మార్కెట్ కోసమే ఇక్కడి స్టార్లకు హాలీవుడ్ ఆఫర్లు ఇచ్చే పద్ధతి 15 ఏళ్ల నుంచి మొదలైంది. దీపిక, ఆలియా, ప్రియాంకకి అలానే ఆఫర్లు వచ్చాయి. కాకపోతే ప్రియాంక మాత్రం తెలివిగా అమెరికన్ సింగర్ని పెళ్లి చేసుకుని హాలీవుడ్కే పూర్తిగా అంకితమైంది, బాగా సెటిల్ అయింది. అయితే ఇప్పుడు ఏదో ఇండియన్ని హాలీవుడ్ మూవీలో ఏదో మూలకు చిన్న పాత్ర ఇచ్చి ఇక్కడి మార్కెట్ని కొట్టేయాలని హాలీవుడ్ బ్యానర్లు అనుకోవట్లేదు. అలా చేస్తే పెద్దగా ఇక్కడ కలిసొచ్చేదేం లేదు. అందుకే తీసుకుంటే సాలిడ్ రోల్లోనే ఇండియన్ని సూపర్ హీరోగా తీసుకోవాలని హాలీవుడ్ బ్యానర్ మార్వెల్ స్టూడియో ఫిక్స్ అయింది. అయితే వాళ్ల పనులేవి హర్రీబర్రీగా ఉండవు. ఏడాది తర్వాత వచ్చే అనౌన్స్మెంట్ ప్లానింగ్ 1 ఇయర్ ముందే సిద్ధమవుతోంది. అదే ఇప్పుడు సిద్ధమైందా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి అవెంజర్స్ కొత్త సీక్వెల్లో సూపర్ హీరో పాత్ర దక్కే అవకాశాలున్నాయి. షారుఖ్ ఖాన్ టీం కూడా తను బాలీవుడ్ బాద్షా అని వరల్డ్ వైడ్గా తనకున్న రీచ్ పరంగా తనే రైట్ ఆప్షన్ అనేలా కింగ్ ఖాన్ టీం హాలీవుడ్లో లాబింగ్ చేస్తుంది. కానీ తను 60+ అవ్వడంతో ఎక్కువ కాలం సూపర్ హీరో పాత్రలో తనతో ప్రయోగాలు సాధ్యమయ్యేది కాదనే తెలుగు స్టార్స్ వైపు చూసింది మార్వెల్ స్టూడియో. అందులో ఎన్టీఆర్, బన్నీ, చరణ్, ప్రభాస్కి ఈ ఆఫర్ దక్కే అవకాశాలు ఎక్కువ. కారణం పాన్ ఇండియాని శాసిస్తోంది తెలుగు సినిమాలే అవ్వటం. అయితే ఎన్టీఆర్ టీంని 2 సార్లు మార్వెల్ స్టూడియోస్ ప్రతినిధులు కలవటంతో 3 నెలల క్రితం ఇదో సెన్సేషనల్ న్యూస్ అయింది. కానీ తర్వాత ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. డిసెంబర్ 25కి మాత్రం స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. అందులో ఎన్టీఆర్ పేరు మీద స్పెషల్ అనౌన్స్మెంట్ ఉండొచ్చట. అదే జరిగితే టాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్ళిన తొలి తెలుగు హీరోగానే కాదు, సూపర్ హీరోగా కూడా చరిత్ర సృష్టిస్తాడు ఎన్టీఆర్.